వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫైడ్ ఇంగ్లీష్ ట్యుటోరియల్. ఈ రోజు మనం ఈ వీడియోలో యామ్, ఈజ్, ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ ని ఏ ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం ఎందుకు, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. హెల్పింగ్ వర్బ్ యూసేజ్ విత్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అన్న సబ్జెక్ట్ అన్న ఒకటే అన్నమాట. ఇక్కడ చూడండి, యామ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ కి ఐ అనేటువంటి ప్రొనౌన్ ని మాత్రమే ఉపయోగించాలి. మనం ఎప్పుడైనా కూడా ఐ యామ్ అంటాం కానీ యామ్ షీ, యామ్ హీ, యామ్ యూ, యామ్ దే అని మాత్రం ఉపయోగించాము. కాబట్టి మనం యామ్ కి ఐ అనేటువంటి ఐ అనేటువంటి పదాన్ని మాత్రమే ఉపయోగించాలి. హీస్ అనేటువంటి హెల్పింగ్ వర్క్ కి హీ, షీ, ఇట్, దిస్, దట్ అండ్ నేమ్ సింగులర్స్ అన్ని సింగులర్స్ అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ప్రొనౌన్స్ మొత్తం కూడా సింగులర్స్ కి మనం ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగించాలి. ఆర్ ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ కి యూ, వి, దే, దీస్ అండ్ నేమ్ ప్లూరల్ అన్నమాట. ఇక్కడ టైపింగ్ మిస్టేక్ జరిగింది, దీన్ని అబ్జర్వ్ చేయండి మీరు. సో నెక్స్ట్ క్లూ వర్డ్స్. మరి క్లూ వర్డ్స్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట. సో వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షల్లో మనం క్లూ వర్డ్స్ ని బేస్ చేసుకొని అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏ టైప్ ఆఫ్ టెన్స్ కి సంబంధించిందో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ క్లూ వర్డ్స్ చూడండి. నౌ, రైట్ నౌ, అట్ ద మూమెంట్, కరెంట్లీ, స్టిల్, లుక్, లిసన్, టుడే. Based on these clue words, you can easily identify whether the given sentence belongs to present continuous tense or any other tense. ఇక్కడ పర్పస్ చూడండి. పర్పస్ అంటే మనం మరి యామ్, ఈజ్, ఆర్ అని బట్టి హెల్పింగ్ వర్బ్స్ ని ఏ ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగించాలో తెలిపేటువంటిది అనమాట. సో ఇక్కడ హ్యాపెనింగ్ రైట్ నౌ యాక్టివిటీస్ అంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నటువంటి పనులను తెలిపేందుకు మనం యామ్, ఈజ్, ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ ని ఉపయోగిస్తూ చెప్పాలన్నమాట. సో మరి అది ఎలా అంటే టు టాక్ అబౌట్ ద యాక్షన్స్ దట్ ఆర్ అకరింగ్ అట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్. ఈ క్షణం కొనసాగుతున్నటువంటి పనులను తెలుపుటకు. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ రైట్ నౌ అంటే హియర్ ద గివెన్ ఎగ్జాంపుల్ ఈస్ ఇన్ ద ప్రోగ్రెసివ్ ఫార్మ్ అంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉందని అర్థం అనమాట. ఐ ఆమ్ లుకింగ్ ఎట్ ద బోర్డ్ అంటే నేను ప్రస్తుతం బోర్డు వైపు చూస్తూ ఉన్నాను అని అర్థం అనమాట. సో ఇలా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పనులకు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉన్నటువంటి యామ్, ఈజ్, ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ ని ఉపయోగిస్తూ V4 అనేటువంటి మెయిన్ వర్బ్ ని ఉపయోగిస్తూ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. స్ట్రక్చర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంటుంది అన్నమాట వాక్య నిర్మాణం. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని మనం వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్, నెగిటివ్, ఎస్ ఆర్ నో లేదా ఇన్ఫర్మేషన్ ఆర్ డబ్ల్యూహెచ్ ఫార్మ్ అనేటువంటి వాటిని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ యామిజర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ పాజిటివ్ సింబల్ అని చెప్పేసి మనకి బ్రాకెట్ లో ఉన్నటువంటి ప్లస్ సింబల్ ఇండికేట్ చేస్తుంది. ది గివెన్ సెంటెన్స్ ఈస్ పాజిటివ్. వాట్ డస్ ఇట్ ఇండికేట్? ద ప్లస్ సింబల్ ఇండికేట్స్ it is a positive sentence. Negative sentence subject plus amizar plus not plus V4 plus object. amizar వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనకు వర్బ్ అనేది V4 ఫామ్ లో ఉండాలి. V4 అంటే ing ఫామ్, దాన్ని మనం ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ అని కూడా అంటాం అనమాట. సో ఇక్కడ నెగిటివ్ సింబల్ అంటే నాట్, ఒక పని అనేది ఇక్కడ జరగదు. ఐ ఆమ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ రైట్ నౌ నేను ప్రస్తుతం ఇప్పుడు ఇంగ్లీష్ బోధిస్తూ లేను. యామిజార్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే ప్రశ్నించడానికి ఉపయోగించేటువంటి వాక్యం అన్నమాట. ఫస్ట్ మనకు ఈ యొక్క బిగినింగ్ మనకు హెల్పింగ్ వర్బ్స్ తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్ తో ఎండ్ అవుతుంది అనమాట. ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ వి మస్ట్ యూస్ క్వశ్చన్ మార్క్ అనమాట. క్వశ్చన్ మార్క్ అనేది కంపల్సరీ మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ ఫామ్ అంటే కొన్ని వర్డ్స్ డబ్ల్యూహెచ్ తో స్టార్ట్ అవుతాయి. ఉదాహరణకు వెన్, వేర్, వై, వాట్ ఇలాంటివి మనం డబ్ల్యూహెచ్ ఫార్మ్స్ అని అంటున్నాం. యామ్, ఈజ్, ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, వీటిని ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఆర్ డబ్ల్యూహెచ్ ఫార్మ్స్ అని అంటాం అనమాట. అంటే ఏదైనా ఒక సమాచారాన్ని సేకరించడం కొరకు ఉపయోగించేటువంటి స్ట్రక్చర్ అనమాట. So